ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్ ఫోర్స్ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని, విచక్షణ వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించామని తెలిపింది. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు, ఫేక్ వార్తలు నమ్మొద్దని అధికారులు చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్ పాక్లు పరస్పర చర్చల ద్వారా కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక ప్రకటన చేసింది. అలాగే ఎక్స్ వేదికగా కూడా ఒక ప్రకటన చేసింది. ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IFS has successfully executed its assigned task in Operation Sindoor with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner aligned with a national objective. Since the operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urged to all to refrain from speculation and dissemination of unverified information అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ప్రిసైజ్ గా, అంటే ఎక్కడైతే టార్గెట్ ఉందో దాన్ని అసైన్ చేసిన విధంగానే కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా, ప్రొఫెషనలిజం గా చేసిందని, నిర్దేశించుకున్న టార్గెట్లని కొట్టిందని కూడా చాలా క్లియర్ గా చెబుతుంది. దీంతో పాటు అందరినీ కూడా ఒక అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేసింది. ఊహాజనిత వార్తలు, అలాగే అన్వెరిఫైడ్ వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తల్ని నమ్మకూడదు అంటూ కూడా IAF ఒక కీలక ప్రకటన చేసింది. అయితే నిన్న రాత్రి కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూడ్ అంటూ కూడా ఒక ప్రకటన రావడం కూడా దేశవ్యాప్తంగా, అంటే నిన్న సాయంత్రం 5 వరకు కూడా అందరూ సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు అంగీకరించడంతో, సో మరి అంటే ఇంకా ఒక ఉద్రిక్త కాన్ఫ్లిక్ట్ అనేది అంటే యుద్ధం అనివార్యం అనే స్థాయికి వెళ్ళడము, తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు ఒప్పుకోవడము, కాస్త అందరూ కూడా నిరాశ చెందారు. కానీ మళ్ళీ బార్డర్ లో షెల్లింగ్ కి పాల్పడడం పాకిస్తాన్, రాత్రంతా ఒక హైడ్రామా నడిచిందని కూడా చెప్పుకోవాలి. సో
ఇక్కడ మన వరి అంతా ఒక బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోవడము, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక తెలుగు జవాన్ పోవడము, అలాగే 16 మెంబర్స్ సివిలియన్స్ పోవడమే ఇదంతా బాధాకరము. భారతదేశం చేసిన దాడుల్లో ఎక్కడ కూడా అంటే పాకిస్తాన్ కి చెందిన ఒక సివిలియన్ కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలు మాత్రం పైనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం యథావిధిగా స్థానికులు లోకల్లో ఒక అమాయక ప్రజలపైన కూడా కాల్పులు జరుపుతూ వస్తుంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, ఆపరేషన్ సింధూర్ పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ యథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించింది వివరాలు కూడా పూర్తి స్థాయిలో వెల్లడించనున్నారు. తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని, కంప్లీట్ గా విచక్షణ వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు ఫేక్ వార్తలు నమ్మొద్దని కూడా అధికారులు చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత కూడా ఇప్పటికే అంటే ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత సమావేశం జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో పాటు అలాగే త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, వీళ్ళందరూ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. భారత్ పాకిస్తాన్ల పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడము, దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడము, అలాగే కాల్పుల విరమణ సమయంలో నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా భారతదేశం అనేది రిటాలియేట్ అవ్వాల్సిన పరిస్థితి పాకిస్తానే కనబరిచింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా చాలా సమయంతో అంటే చాలా ఓపిక్గా ఉంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులపైనే అటాక్ చేసింది. సో ఇప్పుడు యుద్ధం అనేది అనివార్యం అనేది పాకిస్తానే చేసింది. దీనికి తగ్గట్టు నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా హాస్యాస్పదంగా రెడిక్యులస్ గా ఉన్నాయి. యావత్తు ప్రపంచం అంతా నవ్విపోయింది ఆయన చేసిన వ్యాఖ్యలు. రాఫెల్ యుద్ధ విమానాలు తమ దేశంలో డేగలను కూడా తాకలేదని చెప్పడం ప్రపంచ వ్యాప్తంగా అందరూ నవ్వుతున్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అమ్యునేషన్స్ అంటే ఆయుధాలు ఏంటి, భారతదేశం దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, పాకిస్తాన్ భారత్ పై జరిగిన యుద్ధంలో విజయం సాధించిందని ప్రగల్భాలు చెప్పుకోవడం యావత్ ప్రపంచం అందరూ కూడా నవ్వారు. సో ఖచ్చితంగా షాబాజ్ షరీఫ్ అనే వ్యక్తి కొద్ది రోజుల తర్వాత ఒకవేళ ఇండియా బెఫిట్టింగ్ రిప్లై ఇస్తే మళ్ళీ అదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించిందని చెబుతాడా, పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లోనే లేకుండా పోతే అదే షాబాజ్ షరీఫ్ మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇండియా పాకిస్తాన్ ని వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేసిందని చెబుతాడా అనేది కూడా ఎక్స్ వేదికగా అందరు కామెంట్స్ చేస్తున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం యథావిధిగా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అని కూడా చెబుతున్నారు. సో ఈ రోజు ఉదయం నుండి కూడా బార్డర్ లో పలు ప్రాంతాల్లో అమృత్సర్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మార్నింగ్ 8:15 ఒకసారి సైరన్ కూడా మోగించారు. ఆ సైరన్ మోగించడంలో కూడా చాలా కీలకంగా ప్రకటన కూడా చేస్తున్నారు. ఏంటంటే ముందస్తు చర్యల్లో భాగంగా అందరినీ అలర్ట్ చేయడానికే ఈ సైరన్లు మోగిస్తున్నామని కూడా చెప్పారు. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి బార్డర్ లో ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏం ఫీల్ అవుతుందంటే మేము అఫెన్సివ్ మోడ్ లో ఉన్నాము, ఇండియా డిఫెన్స్ మోడ్ లో ఉందని చూస్తున్నారు. ఇండియా ఓపిక నశిస్తే ఎవరు అఫెన్స్ మోడ్ లో పెడతారు, ఎవరు డిఫెన్స్ మోడ్ లో పెడతారు అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒకవేళ భారత్ కంప్లీట్ గా అఫెన్సివ్ మోడ్ లో వెళ్తే మాత్రము ఎల్ఓసి చుట్టూ పరిసర ప్రాంతాలు కానీ మిగతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాకి కేవలం 3 గంటల్లో కంప్లీట్ గా ముజఫరాబాద్ తో సహా అన్ని కేవలం 3 గంటల్లో భారత్ చేతికి వచ్చే అవకాశం ఉంది. సో ఆపరేషన్ సింధూర్ అనేది యథావిధిగా కొనసాగబోతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. సో ఖచ్చితంగా దీనికి మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి జరగబోయేది మాత్రము ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మాత్రమే జరిగింది. కానీ ఈసారి ఏకకాలంలో ట్రయో సర్వీసెస్ త్రివిధ దళాలు కూడా ఏకకాలంలో దాడులు చేయబోతున్నాయి అనేది కూడా ఇది ఒక సంకేతంగా కూడా మనం భావించవచ్చు. వైశాలి, అంటే రేపు ఇరు దేశాల మధ్య భేటీ ఉంది కదా, ఈ భేటీకి ముందు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సరిహద్దుల్లో భారత్?
ఇరు దేశాల డీజీఎంఓల భేటీ అనేది ఉంది. కాకపోతే అంటే వైలేషన్ ఎవరు చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకి, మధ్యాహ్నం 3:30 గంటలకి ఇరు దేశాల ఆర్మీ అధికారులు ఒక కొలిక్కొచ్చి సీజ్ ఫైర్ కి ఒప్పుకొని మళ్ళీ కేవలం 4 గంటల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి బార్డర్ లో షెల్లింగ్ చేయడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇక్కడ మనం నిన్న కూడా చర్చించుకున్నాము, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి పాకిస్తాన్ ఆర్మీ మీద హోల్డ్ లేదా, లేకపోతే మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ 2-3 గ్రూపులుగా డివైడ్ అయ్యాయా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో షాబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ ని ఆకాశానికి ఎత్తాడు. అలాగే తమ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ని, అలాగే నావల్ చీఫ్ ని కూడా ఆకాశానికి ఎత్తాడు. ఒకవేళ నిజంగా షాబాజ్ షరీఫ్ మాట ఆసిఫ్ మునీర్ విని ఉంటే నిన్న ఖచ్చితంగా సీజ్ ఫైర్ అనే ఆప్షన్ కి ఒప్పందానికి కట్టుబడి పాకిస్తాన్ బార్డర్ లో షెల్లింగ్ చేయకపోయి ఉండేది. సో షెల్లింగ్ చేసింది కాబట్టి రేపు పొద్దున మొదట భారతదేశం ప్రస్తావన, మీరు ఎన్నిసార్లు ఏప్రిల్ 22 పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి మీరు ఎన్నిసార్లు రూల్స్ ని వైలేట్ చేసిండ్రు అనేది ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. దాదాపు 36 సార్లు పైగా కూడా రూల్స్ ని వైలేట్ చేసింది పాకిస్తాను. సో ఒక్కోసారి 2 సార్లు, 3 సారి, 4వసారి సమ్ ఎక్స్టెంట్ ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. 36 సార్లు రూల్స్ వైలేట్ చేశారంటే ఖచ్చితంగా అది డెలిబరేట్ గా, ఉద్దేశపూర్వకంగానే, కక్షపూరితంగానే చేసినట్టు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సో బిఫోర్ మళ్ళీ ఇప్పుడు ఈ బార్డర్ లో ఈ రాత్రి గాని ఏ క్షణమైనా ఖచ్చితంగా మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రము ఈసారి త్రివిధ దళాది సేనలు ఊరుకునే ప్రసక్తి లేని రీతిలో గట్టి జవాబు అయితే ఇవ్వబోతున్నాయనే సంకేతం మాత్రం చాలా క్లియర్ గా, స్పష్టంగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్.